బాబాలు స్వాములు భక్తులను నిండా ముంచుతున్న ఘటనలు కోకల్లులుగా మన సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. ఎన్ని రకాలుగా మోసాలు జరుగుతున్నా భక్తులకు మాత్రం కనువిప్పు కలగడం లేదు. తమను నమ్ముకున్న భక్తులను బాబాలు నిండా ముంచుతున్నారు. తాజాగా అటువంటి ఘటన ఒకటి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. ఇంతకీ ఈ దారుణంలో ఎంతమంది మోసపోయారు? ఎన్ని లక్షల నగదు సమర్పించుకున్నారు? ఎన్ని కిలోల బంగారం వదిలించుకున్నారు? ఈ విషయాలని తెలియాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఉంగరాల స్వామి అనే వ్యక్తి మాయలో పడిన భక్తులు డబ్బులు బంగారం పోగొట్టుకున్నారు. పలు రకాల పూజల పేరిట డబ్బులు బంగారం వసూలు చేసిన వెంకట శాస్త్రి అనారోగ్యం కారణంగా 2 నెలల క్రితం మరణించడంతో భక్తులు లబోదిబోమంటున్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు రామ్మూర్తి నాయుడు. నేను వచ్చి మదనపల్లిలోనే ఉండింది. ప్రస్తుతానికి వచ్చి మాది వచ్చి పల్లిపట్టు, తమిళనాడు నేటివ్ ప్లేస్. ఇక్కడ మేము 40 ఇయర్స్గా ఉద్యోగం చేస్తూ ఇక్కడ ఉన్నామన్నమాట. అప్పుడు వెంకటరమణ అనేసి ఆయన పేరు షార్ట్కట్లో ఉంగరాల స్వామి అంటారు. ఆయన నాకు 18 ఏళ్ళగా పరిచయం. కాబట్టి ఆయన ఏదో చేతబడులు అవి ఇవి చేస్తూ ఉంటాడు, ఏదో పూజలు పునస్కారాలు చేస్తాడనేసి ఆయనతో చాలామంది వచ్చి పోయేవాడు అనమాట. ఆ ఉద్దేశంతో మేము కూడా ఏదో సమస్య ఉండదనేసి మేము కొంత బంగారు ఇచ్చాం. 3-4 టైమ్స్ దాకా ఇచ్చామన్నమాట. అప్పుడు ఆయన ఏదో మాకు రింగులు చేసేవడం, చైన్ చేసేవడం అవన్నీ ఇచ్చాడు. ఆయన చెప్పిన సమస్య కొంచెం పరిష్కారం అయ్యింది. ఆ ఉద్దేశంతో మేమేం చేసినా మళ్ళీ తిరిగి కొంచెం అమౌంట్ ఇచ్చామన్నమాట. అమౌంట్ ఒకసారి 30,000 ఫోన్పే చేశాము, ఒక 20,000 ఒకసారి ఫోన్పే చేశాము, 15,000 ఒకసారి ఫోన్పే చేసినాం. 2 చైన్లు, గోరి పులిగోరి అనేసి ఒక డాలర్ మార్కుంటుంది, డాలర్ ఒకటి, ఒక ఉంగరము, మొత్తం చేరి 96 గ్రాములు వెయిట్. ఇవంతా కలిపి ఆయనకి ఇచ్చాం. ఆయన ఏదో ఒక చైన్ లాగా చేసేస్తాము అనే ఆలోచనతో ఆయన చెప్పాడు కాబట్టి ఇచ్చినాము. ఆయన 42 డేస్ మాకు పూజలు చేయండి, పలాని పూజ చేయండి అన్నారు. అది చేసామన్నమాట. చేసిన తర్వాత మేము అడిగాం, సార్ మాది పూజ అయిపోయింది, మాకు మీరు 42 రోజులు చేయమన్నారు కదా, ఇప్పుడు మాది పూజ అయిపోయింది, మాకు ఏదో పరిష్కారం చేయండి అంటే ఇంకా 4 రోజులు ఓపిక పట్టు నేను చేస్తానన్నాడు. తర్వాత ఫోన్ చేసి ఆయన ఎత్తలేదు. ఉంగరాల స్వామి దత్తపుత్రికకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉంగరాల స్వామి ఆసుపత్రి నుంచి తిరిగి రాగానే అందరికి ఇవ్వాల్సిన నగలిచ్చేస్తారని దత్తపుత్రిక నమ్మబలికింది. ఆమె చెప్పిన మాటలు విన్న తామంతా మోసపోయామని బాధితులు వాపోతున్నారు. ఆయన ఒక ఆమెను దత్తకు తీసుకున్నాడు, ఆమెకు మ్యారేజ్ చేశాడు. ఆమెకు ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉన్నాడు, బెంగళూరులో సంజాన్స్లో హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఐసీలో ఉన్నాడు, మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడండి అన్నారు. నేను ఆమెకు తెలుసు కాబట్టి, ఏమ్మా ఇట్లా నాకే ఇట్లా పనిచేశారు కదా, నాకు గోల్డ్ ఇవ్వాలి కదా, నేను వచ్చి ఆయనతో మాట్లాడతాను. నేను ఆయనకి చెప్పాను, నీ బంగారు ఎక్కడా పోదు, స్వామి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళ బంగారు వాళ్ళకి ఇచ్చేస్తాము, వాళ్ళ బంగారు మీ బంగారు పెట్టుకుని మేమేం ఉద్ధరించాలి, ఏం పైకి రావాలి, మీ బంగారు మాకు వద్దు అని ఆమె క్లియర్గా చెప్పడం వల్ల మేము మోసపోయాం కొంతవరకు. ఉంగరాల స్వామి మరణించిన తర్వాత ఆయన దత్తపుత్రికపై ఒత్తిడి పెరిగింది. ఉంగరాల స్వామి దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత ఎవరి నగలు వారికి ఇచ్చేస్తామని మరోసారి నమ్మబలికింది. ఆ తర్వాత నుంచి ఆమె మాయ మాటలకు హద్దు లేకుండా పోయింది. అబద్ధాలు చెబుతూ అందరినీ బురిడి కొట్టిస్తూ ఉంగరాల స్వామి ఆస్తి మొత్తం కాజేసిందని భక్తులు చెబుతున్నారు. తన కొడుకును దొంగలు ఎత్తుకుపోయారని, ఇంట్లో బంగారం అంతా ఎత్తుకుపోయారని దత్తపుత్రిక మాయ మాటలు చెప్పిందని గుర్తు చేస్తున్నారు. తర్వాత డెత్ జరిగిన రోజు కొంతమంది వచ్చారు, నేను రాలేదు, కొంతమంది లోకల్ గుండోళ్ళు వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి అడిగినారు ఆ అమ్మని, ఎవరిని, ఆయన దత్త పెంచుకున్నటువంటి ఆమెని అడిగారు, ఏమ్మా ఇట్లా జరిగిందంటే, బాడీని దానం అయిపోయి నీ బంగారు ఏడపోదు, నేను ఇస్తాను పోయి వచ్చినాక, దానం అయిపోయినాక అంటే కొంతమంది నమ్మినారు, సైలెంట్గా ఉండిపోయారు. ఆ ఉండిపోయిన తర్వాత ఆయన దానం చేయక మునిపే ఆ ఇంట్లో ఉండే బంగారుని మొత్తాన్ని, ఆమె ఎవరినైతే బిడ్డ ఉన్నాడు తరుణ్ కుమార్ అని, వాని దగ్గర మొత్తం డబ్బులు బంగారు మొత్తం తీపిచ్చి బాడీ హాస్పిటల్ నుంచి ఇంటికి రాక మునిపే ఈ బసినకొండ కింద ఉండే గుళ్ళో ఆయన ఇంట్లో ఉన్నటువంటి బంగారు మొత్తాన్ని ఆ పిల్లోడి దగ్గర తీసి పుంగునూరులో వేరే ఒక ఇంట్లో వారం రోజులు దాచిపెట్టి అతన్ని
దానం అయిపోయిన తర్వాత పుంగులూరు పోయి ఆ పిల్లోడిని ఆయన భర్త ముగ్గురు చేరి బెంగళూరు పోయి చేరిపోయినారు. బెంగళూరులో ఎక్కడ మనకు తెలియదు. ఫోన్ చేస్తే అన్నీ స్విచ్ ఆఫ్ వచ్చినాయి, అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చినాయి. తర్వాత 20 రోజుల తర్వాత ఫోన్ చేసినామంటే ఆమె అమరావతిలో ఉండేట్టుగా చూపించింది. తర్వాత అమరావతిలో ఉండి అక్కడ దొరకలేదు, మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ నేను ఫోన్ చేసి అడిగాను, ఒకసారి లిఫ్ట్ చేసింది. ఏమ్మా ఇట్లా చేసినారంటే, నన్ను కూడా నువ్వు నమ్మలేదా? నా కొడుకుని ఇంట్లో ఉంటే వాడిని ఎత్తుకుపోయి అడవిలో వదిలేసి దొంగలు మొత్తం బంగారు నగలు మొత్తం తీసుకుని వెళ్ళిపోయినారు, నా కొడుకుని అడవిలో వదిలేసినారు, మేము ఎవరికి చెప్పుకోవాలా, మీరు నన్ను అడగతారే అని ఇట్లాంటివంటి రాంగ్ గైడ్లైన్స్ మాకు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి మళ్ళీ ఫోన్ చేస్తే ఆమె స్విచ్ ఆఫ్లో వస్తూ ఉంది. అది ఈ విషయము. ఉంగరాల స్వామి ద్వారా మోసపోయిన తామంతా పోలీసులనే నమ్ముకున్నామని, వారే తమకు న్యాయం చేస్తారని నమ్ముతున్నామని బాధితులు చెబుతున్నారు. తనకు తెలిసిన 36 మంది నుంచి దాదాపు 2 కేజీల బంగారం దోచుకున్నారని బాధితులు చెబుతున్నారు. మాకు కాబట్టి మేము ఇక్కడ ఎస్పీకి అక్కడ గ్రీవెన్స్లోనూ మేము లెటర్లు ఇచ్చాము, రాయచోట్లని డిఎస్పీకి ఇచ్చినాము. మాకు తగు న్యాయం చేయాలనేసి ఒకటే మార్గం, మేము ఇచ్చినటువంటి బంగారు కానీ డబ్బులు కానీ, ఒక డబ్బు కదా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, బంగారుకి ఎవిడెన్స్ లేదు. కాబట్టి తగు చర్య తీసుకొని మాకు న్యాయం చేస్తారనే ఆలోచనతో మీ దగ్గరికి వచ్చినా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మీ తరఫున. నాకు తెలిసినప్పటి నుంచి 30 నుంచి 32 మంది నాకు తెలిసిన వరకు. తర్వాత వాళ్ళకి తెలిసిన ఎంతమంది ఉన్నారో పూర్తిగా తెలియదు. ఇది పూర్తిగా బయట పబ్లిసిటీ అయ్యి బయట పడితే కానీ మొత్తం బాధ్యతలు వస్తారనే ఆలోచనతో మేము మీ దగ్గరికి వచ్చినాం. వస్తారు కూడా. అంటే మా ఒక్కొక్కరిదే టోటలా 3 కిలోల పైన ఉంటుందని వాళ్ళే చెప్తున్నారు. అక్కడ ఉన్న 3 కేజీల పైన ఉంటుంది. అంటే ఎట్లా 3 కేజీలు అంటే మేము ఇప్పుడు నాది 96 గ్రాములు, ఇట్లా ఒక్కొక్కటి మేము 36 మంది టోటల్ వేసుకుంటేనే 2 కేజీల పైన ఉంది. తర్వాత ఇంకెంతమంది ఉన్నారో మాకు తెలియదు. 30 మంది ఉన్నారో ప్లస్ ఇంకొక 30 ఉన్నారో మాకు తెలియదు. మాకు తెలిసి 32 మంది ఉన్నారు. ఉంగరాల స్వామి మాయలో పడి మోసపోయిన ఇతర వ్యక్తులు ముందుకు రావాలని, అప్పుడే ఎంతమంది మోసపోయారనే విషయం వెలుగులోకి వస్తుందని బాధితులు చెబుతున్నారు.